హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు మన ఛానల్లో వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ రాగానే వెంటనే ఓపెన్ చేసి స్టోరీ అయితే వినేసేయచ్చు. ఇక ఎందుకు ఆలస్యం, ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదాం పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. రాత్రి 8 గంటల ప్రాంతం. ఎందుకో ఈరోజు చాలా చిమ్మ చీకటిగా ఉంది. వాతావరణం మారడం వల్లనో తెలియదు, ఉరుములు మెరుములు ఎక్కువగా ఉండడం వల్లనో లేక కరెంటు లేకపోవడం వల్లనో తెలియదు, వాతావరణం మాత్రం చాలా భయంకరంగా ఉంది. విపరీతమైన గాలి వీస్తూ ఉంది. ఇక అదే సమయానికి మా ఓనర్ నాకు ఫోన్ చేశాడు. రాజు, వెంటనే వచ్చి పిజ్జా డెలివరీ చేయాలి. నువ్వు ఇంకా లేట్గా వస్తే ఒప్పుకోను, మీ జీతం కట్ చేస్తాను. నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి అని ఒక ఫోన్ చేయడం జరిగింది. ఇక తప్పక ఆ సమయానికి కూడా నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే ఆయన ఒక ఇంటి అడ్రస్ షేర్ చేసి 4 పిజ్జాలు డెలివరీ చేయాలి అని అన్నారు. ఆ చేసిన వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇచ్చి నువ్వు అక్కడే డెలివరీ చేయాలి అన్నారు. తీరా లొకేషన్ చూసినట్టయితే లొకేషన్ ఊరికి చాలా దూరంగా ఉంది. ఎప్పుడూ కూడా నేను అంత దూరంలో డెలివరీ చేసింది లేదు, ఇదే మొదటిసారి. అందులోనూ వాతావరణం సరిగ్గా లేని సమయంలో అంత దూరంలో వెళ్ళి మళ్ళీ ఈ వర్షంలో ఇరుక్కుపోతానేమోనని మా ఓనర్ తోటి ఈ సమయంలో అంత దూరం ఇవ్వలేను సార్ అని చెప్తే ఆయన వెంటనే, అయితే నీకు జీతం కూడా నేను ఇవ్వలేను, నువ్వు జీతం మానేసుకో, 4 పిజ్జాలు అదే ఇంటి నుంచి ఆర్డర్ వచ్చింది, నువ్వు వెళ్ళి ఇస్తావా లేక ఉద్యోగం మానేస్తావా అని గట్టిగా మాట్లాడాడు. ఇక జీతం కోసం తప్పక నేను ఆ పిజ్జాలు డెలివరీ తీసుకొని ఇక ఆ ఇంటి దగ్గరికి వెళుతూ ఉన్నాను. కొద్ది దూరం వెళ్ళాను. వెళ్ళేసరికి వర్షం కారణంగా ఆ వెలుతురు ఎక్కడా లేదు. కరెంటు కూడా లేకపోవడం వల్ల స్ట్రీట్ లైట్ల వెలుతురు కూడా ఏమీ లేదు. ఇక బండికి ఉన్న వెలుతురుతోటే నేను వెళుతూ ఉన్నాను. అదేంటో విచిత్రం, ఆ ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ ఏవీ కనిపించడం లేదు. చాలా నిర్మానుష్యంగా ఉంది. అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళేసరికి ఒక ఇల్లు కనిపించింది. చుట్టుపక్కల ఇల్లు కానీ మనుషులు ఉండే అలికిడి కానీ ఏవీ కనిపించడం లేదు. చిమ్మ చీకటి, అందులోనూ ఆ ఇంట్లో లైట్లు కూడా లేవు. ఇప్పుడు ఎవరిని ఎలా అడగాలి అని ఓనర్కి ఫోన్ చేశాడు. అక్కడ సిగ్నల్ కూడా లేదు. సిగ్నల్ లేకపోయేసరికి ఇంకా చేసేదేమీ లేక అదే ఇల్లు అయి ఉంటుంది, చుట్టూ ఇల్లు కూడా ఏమీ లేవు కాబట్టి వెళ్ళి అడుగుదాము అని అక్కడి నుంచి బైక్ మీద నుంచి దిగి ఆ పిజ్జాలు తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాడు. కాలింగ్ బెల్ ప్రెస్ చేసిన సౌండ్ ఏమీ బయటికైతే వినిపించట్లేదు. అలా అని ఇంకా ఏమీ చేయలేక తలుపును కొట్టడం మొదలుపెట్టాడు. ఇక అలా తలుపును కొట్టడం మొదలుపెట్టినా సరే లోపల నుంచి ఎవ్వరూ రావడం లేదు. ఇప్పుడు ఈ పిజ్జాలు వెనక్కన్నా తీసుకెళ్ళాలి అని అనుకుంటూ మళ్ళీ ఒకసారి ఓనర్కి ఫోన్ చేశాడు. ఈసారి ఫోన్ కలిసింది. అవతల నుంచి ఓనర్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అవి డెలివరీ చేసి నువ్వు రావాలి అని గట్టిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. ఇక తప్పదు కదా, మళ్ళీ గట్టిగా తలుపు అయితే కొట్టాను. ఇక లోపల ఒక లైట్ బ్లింక్ అవుతూ ఉంది, ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ వెలుగుతూ ఉంది. ఇక ఎవరో ఉన్నారు, వస్తూ ఉండుంటారు అని అనుకున్నాను. కొద్దిసేపు వెయిట్ చేశాను, కానీ ఎవ్వరూ తలుపు తీయడం లేదు. ఇంకా పైగా ఎక్కువగా చీకటి కమ్ముకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చుట్టూ నిశ్శబ్దం, చిమ్మ చీకటి, అందులోనూ విపరీతమైన గాలి. లోపల నుంచి ఒక్క సౌండ్ లేదు. ఆ ఇల్లు చూస్తే ఒక బూత్ బంగ్లా లాగా ఉంది. రోజు వాడే ఇల్లులాగా అనిపించడం లేదు. ఎందుకంటే బయట ఉన్న మెట్ల దగ్గరే విపరీతమైన దుమ్ము ఉంది. ఆకులు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి మొదళ్లతోటి చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఆ ఇల్లు. ఇక మళ్ళీ తలుపు కొట్టడం మొదలుపెట్టాను. ఈసారి తలుపు ఓపెన్ అయ్యింది కానీ ఎదురుగా ఎవ్వరూ లేరు.
ఆ తలుపు ఎలా ఓపెన్ అయిందో నాకు తెలియదు. ఇక లోపలికి అడుగు పెట్టాను. ఆ లైట్ బ్లింక్ అవుతూనే ఉంది. ఇంకా ఆ బ్లింకింగ్లోనే నాకెవ్వరూ కనిపించడం లేదు. ఎవరైనా ఉన్నారా? మీరు పిజ్జా ఆర్డర్ చేశారు కదా, డెలివరీ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాను నేను. ఇక ఎవరో తెలియదు, ఇద్దరు చిన్నపిల్లలు అటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మాకి ఈ పిజ్జా అని లాక్కుంటున్నారు. ఇక పిల్లలు కదా, అలా లాక్కుంటే మనీ ఇవ్వలేరని నాకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మీకు పిజ్జా ఇస్తాను అని అన్నాను. ఆ పిల్లలు నా వైపు చాలా కోపంగా చూస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు ఎరుపెక్కాయి. ఇక అలానే వాళ్ళ మొహాలు చాలా విచిత్రంగా మారిపోతున్నాయి. చిన్నపిల్లల్లాగా కనిపించట్లేదు వాళ్ళు. చాలా పిశాచుల్లాగా, చిన్న పిల్ల పిశాచాల్లాగా కనిపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ శరీరం మొత్తం ఒక రకమైన వెలుతురుతో నిండిపోతూ ఉంది. వాళ్ళ కళ్ళు ఎరుపెక్కుతూనే ఉన్నాయి. అంతే దీర్ఘంగా నా వైపు చూసి చాలా గంభీరమైన స్వరంతో, నువ్వు నాకు ఇస్తావా, చంపేయమంటావా అని అన్నారు. ఇంకా నాకు చాలా భయం వేసింది వాళ్ళని అలా చూసి, వాళ్ళ మాట వినేసరికి. ఆ పిజ్జా బాక్సులు పట్టుకొని వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళబోయాను. అలా వెళ్ళబోతున్నానో లేదో ఒక్కసారిగా నా కాళ్ళు ఆగిపోయాయి. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి భయపడిపోయాను. ఒక్కసారి తలుపు దగ్గరే ఒక ముసలావిడ తెల్ల చీర కట్టుకొని, అలానే జుట్టు మొత్తం తెల్ల జుట్టు విరబోసుకొని ఉంది. తను నా వైపు చూస్తూ ఉంటే ఇక చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆమె మొహం మొత్తం ఘాట్లతో నిండిపోయింది. మొహం మొత్తం ముడత పడిపోయింది. అలానే ఆమె చేతికి గోర్లు చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయి. ఆమె నా వైపు చూస్తూ అడుగు ముందుకేస్తుంది. ఆమెను అలా చూసిన నేను భయపడిపోయి ఒక అడుగు మళ్ళీ నేను వెనక్కి వేశాను. ఆమె నాకు దగ్గరగా రాబోతుంది. ఆమెని అలా చూస్తున్న నేను ఒళ్ళంతా భయంతో నిండిపోయింది. చెమట పట్టేస్తుంది. అసలు ఏం చెయ్యాలి, ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. ఇక ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకొని ఆమెని పక్కకి నెట్టుకుంటూ బయటికి పరుగు పెట్టుకుంటూ వచ్చాను. అలా బండి దగ్గరికి వచ్చాను. బండి స్టార్ట్ చేయబోతుంటే బండికి ఉన్న టైర్ పంచర్ అయి ఉంటుంది. అలానే ఆ బండికి ఉన్న మిర్రర్లోకి చూసినట్లయితే అదే ముసలావిడ, ఆ ఇద్దరు పిల్లల ఆత్మలు నా వెనకాలే ఉన్నట్టుగా ఆ అద్దంలోంచి కనిపిస్తుంది. ఇంకేంటి, అది చూసిన తర్వాత నా ప్రాణాలు పైకే వెళ్ళిపోయాయి. ఇక ఈరోజు నా చావు గ్యారంటీ. లోపలన్నా నాకు అర్థం కాలేదు, కానీ బయటికి వచ్చి ఆ బైక్ లైటింగ్లో అలానే ఆ అద్దంలో చూసిన తర్వాత నాకు 100% అవి ఆత్మలు, అవి పిశాచాలు అని నాకు అర్థమైపోయాయి. ఇంకా ప్రాణం ఉగ్గబట్టలేకపోయాను. ఒక్కసారిగా బండి పంచర్ అయినా సరే గట్టిగా కిక్ చేశాను. గట్టిగా కిక్ చేస్తున్నా కొద్దిగా ఆన్ అయ్యింది బండి. ఇక అలా బండి ఆన్ అయితే నా చేతుల్లో ఉన్న పిజ్జాల వైపుకి వాళ్ళ చేతులు చాపి చాలా ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ చేతికి గోర్లు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. నా దగ్గర ఉన్న పిజ్జా బాక్సుల్ని దూరంగా విసిరివేశాను. ఇక నా వైపు రాబోయిన చేతులు ఆ పిజ్జా బాక్సులు పడ్డ వైపుకి తిరిగాయి. ఇంకప్పుడు అమ్మయ్య అనుకొని బండి పంచర్ అయినా సరే అంతే నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. అలా కొద్దిగా ముందుకు వెళ్ళి నా బైక్ ఉన్న అద్దంలోంచి చూస్తున్నట్టయితే ఆ పిల్లలు ఇద్దరు పిజ్జాలు తింటున్నారు. ఆ ముసలావిడ మాత్రం నా వైపే కోపంగా చూస్తూ ఉంది. కొద్దిగా ముందుకు రాబోతూ ఉంది. నా వైపు కోపంగా చూస్తున్న సంగతి ఆ అద్దంలో నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక నేను చాలా వేగమైతే పెంచాను. ఈసారి కొంచెం ముందుకు వచ్చేసరికి నాకు ఎదురుగా వాహనాలు రావడం, మనుషుల అలజడి తెలిసింది. ఇక అదంతా చూసిన నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఇంతసేపు అక్కడున్న అనుభవం నా జీవితంలో నేను మర్చిపోలేనిది. ఇక తెల్లారే నేను ఆ పిజ్జా షాప్కి వెళ్ళి నా జాబ్కి రిజైన్ చేసేసి అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే పని వెతుక్కున్నాను. అప్పటి నుంచి అర్ధరాత్రిళ్ళు బయటికి పోవాలంటే నాకు చాలా భయం. అందులోనూ ఊరికి దూరంగా ఉన్న ఇళ్ళని చూస్తే నాకు ఇదే పరిస్థితి గుర్తుకు వస్తూ ఉంది. అది నేను మర్చిపోలేని రోజు. అలా నా ప్రయాణం ఇప్పటికీ భయంకరంగా అదే భయంతో సాగుతూ ఉంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను.
నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.